టామ్ రాబిన్సన్ అనే ఒక బ్రిటిష్ ఫార్ రైట్ యాక్టివిస్ట్ అండి. బ్రిటిష్ దేశభక్తుడు. అతను ఇప్పుడు లండన్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతని నినాదం ఏంటంటే, ఇప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నటువంటి విదేశీ విధానం, ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఎక్కడెక్కడైతే బ్రిటిష్ ఎంపైర్ ఉందో అక్కడి నుంచి, పాత బ్రిటిష్ కాలనీల నుంచి విపరీతమైన మైగ్రేషన్ ఎక్కువైపోయి తెల్లవాళ్ళకి రాజకీయ పరంగా, అక్కడున్న వస్తువుల పరంగా ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలు కానీ ఏవైనా సరే తగ్గిపోయి బయట నుంచి వచ్చేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తెల్లవాళ్ళైనా మేము బలపడిపోతున్నాము. బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఈవెన్ పార్లమెంట్లో కూడా వీళ్ళే మినిస్టర్లుగా చలామణి అయ్యి మేము ఏమీ చేయలేని పరిస్థితి. లోకల్ మైండ్ కూడా, బ్రిటిషర్స్ మైండ్ కూడా, ఇంత శక్తివంతమైన దేశం లాస్ట్కి ఇలా చెతికిలు పడిపోయింది ఏంటని అతను ఆవేదనతో సుమారుగా 1,00,000 మంది మద్దతుదారులను తీసుకొచ్చి లండన్ వీధుల్లో యాంటీ ఇమిగ్రేషన్ అని చెప్పి, యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ ఇంతవరకు తీసుకొచ్చిన ఏవైతే విదేశీ విధానాలు కానీ, విదేశీ ఇమిగ్రేషన్ పాలసీలు కానీ రద్దు చేసి తక్షణమే లోకల్స్ అయినటువంటి ఒరిజినల్ బ్రిటిషర్స్ తెల్లవాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అని అతను గొంతు చించుకునేలా తన మద్దతుదారులను తీసుకొచ్చి లండన్ వీధుల్లో అతను గగ్గోలు పెడుతున్నాడండి. రానున్న ఎలక్షన్లో కన్జర్వేటివ్ పార్టీ కానీ, గ్రీన్ పార్టీ కానీ, లేబర్ పార్టీ కానీ ఇవి ఎలాగా రానున్న ఎన్నికల్లో ఎలాగా ప్రజా విధానాలు తీసుకొస్తాయనేది మనం చూడాలి. సో ఇమిగ్రేషన్ అనేది అతను అన్నట్టుగా పాకిస్తానీలే లండన్ ఆక్రమించేశారు. ఈవెన్ లండన్ మేయర్ కూడా సాజిద్ ఖాన్ ఈజ్ ఎ పాకిస్తానీ ముస్లిం ఫ్రమ్ పాకిస్తానీ ఒరిజిన్, ఈజ్ ఎ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్. సో అలాగా బర్మింగ్హామ్ మొత్తం పాకిస్తాన్ కాలనీ అయిపోయింది. లండన్ కూడా, లండన్ మేయర్ కూడా పాకిస్తాన్ వాడే. ఈవెన్ యూకే ఎడ్యుకేషన్ మినిస్టర్, యూకేలో చదువుల మినిస్టర్ కూడా ఒక సయ్యద్ అని ఎవరు ఉంటారు, ముస్లిమే. ఒక ఇంగ్లీష్ దాన్నే కర్మ అంటారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతగా రవి అస్తమించిన సామ్రాజ్యమని జబ్బలు చరుచుకున్నారు, ఇప్పుడు అనిపిస్తున్నారు. సో యూకేలో ఎడ్యుకేషన్ మినిస్టర్ తెల్లవాడు కాదండి. యూకేలో ఎడ్యుకేషన్ మినిస్టర్ తెల్లవాడు కాదు. యూకేలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ ఎ పాకిస్తానీ ముస్లిం గాయ్. సో అదన్నమాట. సో ఇప్పుడు తెల్లవాళ్ళందరూ మేల్కొంటున్నారు ఎంత పరిస్థితి చేజారిపోయిందని. అందులో టామీ రాబిన్సన్ ఒకడండి. అతను నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి, కొన్ని దగ్గరలో హింస కూడా జరుగుతుందని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది లండన్లో జరిగిందండి, ఇంగ్లాండ్లో. అది విషయం.